ఓం శ్రీ మాత్రే నమః. అక్షయమైన శక్తి స్వరూపిణి, అనంత విశ్వ పరిపాలిని, ఆద్యంతాలు లేని ఆదిపరాశక్తి చరణారవిందాలకు నా శతకోటి ప్రణామాలండి. ఈ రోజు మనం మన జన్మ ధన్యం చేసుకోవడానికి జగద్గురు శంకరాచార్యుల వారు శ్రీ లలితా పరమేశ్వర అనుగ్రహంతో అందించినటువంటి అత్యంత శక్తివంతమైన దివ్యాతి దివ్యమైన 78వ శ్లోకాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో స్మరించుకుందాం. స్థిరో గంగావర్త స్తనముకుల రోమావళిలత కళావాలం కుండం కుసుమసర తేజో హుతభుజ రతే లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే బిలద్వారం సిద్ధే గిరిశనయనానాం విజయతే. విన్నారుగా. మరి ఈ శ్లోకంలో ఆదిశంకర భగవత్పాదులు మనకు అందించినటువంటి ఆ దివ్య సందేశం ఏమిటో ఇప్పుడు మనం అందరము ఒక్కో పాదాన్ని విడమర్చి ఎంతో సరళంగా తెలుసుకుందాం. స్థిరో గంగావర్త స్తనముకుల రోమావళి లత. స్థిర కదలకుండా స్థిరంగా ఉండడం అన్నమాట. నిశ్చలంగా ఉన్న. గంగా ఆవర్త అంటే గంగా నదిలో ఏర్పడేటువంటి ఆవర్త అంటే లోతైన సుడిగుండం అన్నమాట. స్తనముకుల అంటే వికసించినటువంటి 2 స్తనాలు. రోమావళి పొత్తి కడుపు అంటే ఉదరం మీద ఉన్నటువంటి సన్నని నల్లని వెంట్రుకల వరుస అంటే నాభి వరకు సన్నగా వచ్చేటువంటి ఒక రేఖ అన్నమాట. లత అంటే తీగ అన్నమాట. దీన్ని ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే ఒక్క పాదంలో శంకరులు 2 అత్యంత సుందరమైన ఉపమానాల్ని జోడించారు. స్థిరో గంగా వర్త అంటున్నారు. సాధారణంగా నదుల్లో ప్రత్యేకించి వేగంగా ప్రవహించే గంగా నదిలో ఏర్పడేటువంటి సుడిగుండాలు ఎలా ఉంటాయి? క్షణక్షణం తిరుగుతూ కదులుతూ ఉంటాయి కదా. కానీ అమ్మవారి పొత్తి కడుపు కింద ఉండేటువంటి నాభి సుడి తిరిగినట్లు గుండ్రంగా ఉండి ఎలాంటి చలనం లేకుండా అత్యంత ప్రశాంతంగా స్థిరమైన గంగా సుడిగుండంలాగా ప్రకాశిస్తోంది అని చెప్తున్నారనమాట. స్తనముకుల రోమావళి లత. లత అంటే తీగ. రత అంటే తీగ. అమ్మవారి నాభి నుండి పైకి సాగే నల్లని నూనూగు వెంట్రుకల వరుస ఒక సున్నితమైన లత అని అర్థం అన్నమాట. స్తనముకుళ అంటే ఆ తీగకు పై భాగంలో ఉన్న అమ్మవారి 2 స్తనాలు ఆ తీగ పైన వికసించబోతున్న 2 దివ్యమైన పూల మొగ్గల్లాగా శోభిల్లుతున్నాయి అని చెప్తున్నారన్నమాట. ఈ శ్లోకంలో ఈ పదానికి తర్వాతి పదమైనటువంటి తర్వాతి పాదంలో ఉన్న కళావాలంతో కలిపి ఉంటేనే మొత్తం దీనికి అర్థం మనకి అర్థమవుతుంది అన్నమాట. కళావాలం అంటే ఈ తీగ మొలవడానికి నీళ్లు పోసేటువంటి కుదురు ఉంటుంది కదండి, పాదు. దాన్ని కళావాలం అంటున్నారు. ఆ పాదు ఏంటిట? అమ్మవారి నాభి అని. అది మనం తర్వాత పాదంలో చెప్పుకుంటున్నాం అనమాట. కళావాలం కుండం కుసుమసర తేజో హుతభుజ. కళావాలం అంటే పాదు అంటే మొక్కలు గాని తీగలు గాని పెరగడానికి మనం నీళ్లు నిలబడేలాగా చుట్టూ ఒక మట్టి కుదురులా కడతాం కదా, దాన్ని కళావాలం అంటారన్నమాట. కుండము అంటే హోమగుండము. కుసుమసెర అంటే పూల బాణాలు కలిగినటువంటి మన్మధుని యొక్క. కుసుమ అంటే పుష్పం, శర అంటే బాణం. కుసుమ శరడు అంటే పుష్ప బాణాలను ధరించినటువంటి మన్మధుడు అని ఇక్కడ అర్థం అన్నమాట. తేజ అంటే తేజస్సు, ఇక్కడ అగ్ని అని అర్థం. ఎందుకంటే ఇక్కడ శివుని 3వ నేత్రం నుంచి వెలువడేటువంటి అగ్ని అని ఇక్కడ అర్థం అన్నమాట. హుతభుజ. హుతం అంటే హోమంలో సమర్పించినటువంటి హవిస్సుని హుతః అంటారు. భుజ అంటే భుజ అంటే భుజించేవాడు. హుతభుజ అంటే హోమంలో సమర్పించినటువంటి హవిస్సును స్వీకరించే అగ్ని అంటే అగ్నిదేవునికి హవిస్సుని భక్షించే అగ్నిదేవుడు హవిస్సును భక్షిస్తాడనమాట. హవిస్సును భక్షించే అగ్నికి అని అర్థం అన్నమాట. ఇక మొదటి పాదంలో చెప్పుకున్న రోమావళి అనే తీగకు పాదుగా లేకపోతే కుదురుగా ఉన్నది ఏది అంటే ఇంకా ఆ పూల బాణాలు కలిగిన మన్మధుల పరాక్రమం అనే దివ్యాగ్ని వెలిగే హోమగుండం లాంటిది అనేది అమ్మవారి నాభిస్థానం అని చెప్తున్నారన్నమాట. ఈ పాదంలో ఆదిశంకరాచార్యుల వారు మొదటి పాదంలోని కవిత్వానికి కొనసాగింపు ఇస్తూనే మళ్ళీ యోగ మంత్ర శాస్త్ర సంబంధమైనటువంటి మరొక అద్భుతమైన ఉపమానాన్ని కూడా ఇక్కడ మనకి తెలియజేశారు. అది ఏంటంటే కళావాలం అంటే తీగకు పాదు అన్నమాట.
మొదటి పాదంలో అమ్మవారి నాభి నుంచి పైకి వెళ్లే వెంట్రుకల వరుసను ఒక తీగతో పోల్చారు. మరి ఆ తీగ ఎదగాలి కదా, మరి ఆ తీగ ఎదగడానికి, అది నిలిచి ఉండడానికి కింద నీళ్లు పోసేటువంటి ఒక ఆవాలం అని చెప్తున్నారు. అదే పాదు అనమాట. అది ఏది అంటే అమ్మవారి నాభే. నాభి అనే పాదు నుంచే ఆ రోమావళి అనే తీగ పైకి మొలిచింది అని శంకరుల అభిప్రాయం అన్నమాట. ఇక తర్వాతి పాదం, రతే లీలాగారం కిమపి తవ నాభిర్ గిరిసుతే. అంటే రతే అంటే రతీదేవి యొక్క, అంటే మన్మధుని భార్య రతీదేవి యొక్క. రతి అంటే ప్రేమ, ఆనందం, దాంపత్య మాధుర్యానికి అధిష్టాన దేవత అనమాట ఆవిడ. లీలాగారం, లీలా అంటే క్రీడ, ఆగారం అంటే నివాసం. లీలాగారం అంటే క్రీడించే స్థలం, అంటే విహార మందిరం, ఇంకా ఆనంద నిలయం అని చెప్పుకోవచ్చు అనమాట. కిమపి అంటే ఇదివరకు కూడా మనకి చాలా శ్లోకాల్లో వచ్చింది. కిమపి అనే పదానికి అర్థం వర్ణించలేనిది, అపూర్వమైనది, ఇంకా చెప్పాలంటే మాటలకు అందినది, అసమానమైనది, అంటే సాధారణ పదాలతో చెప్పలేనటువంటి గొప్పతనము. తవ అంటే నీ యొక్క, నాభి అంటే నాభి, గిరిసుతే అంటే ఓ పర్వతరాజైన హిమవంతుని పుత్రిక, ఓ పార్వతీదేవి అని అర్థం అన్నమాట. దీని మొత్తం అర్థం ఏంటంటే ఈ పాదానికి, ఓ హిమవత్ పూజ్యురాలైన పార్వతీదేవి, నీ యొక్క నాభి స్థానం మన్మధుని ధర్మపత్ని అయినటువంటి రతీదేవి విహరించే ఒక దివ్యమైన క్రీడా గృహం లాంటిది. అది వర్ణనలకు అందని అత్యంత విచిత్రమైనది, దివ్యమైనది అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ పాదంలో శంకరులు అమ్మవారి నాభికి మరొక అద్భుతమైన దివ్య రూపాన్ని కూడా ఆపాదించారు. అదేంటంటే రతే లీలాగారం, అదే రతీదేవి విహార మందిరం అట. మన్మధుని భార్య అయినటువంటి రతీదేవి సౌందర్యానికి ప్రతీక కదా. మరి రెండవ పాదంలో మన్మధుని తేజస్సు వెలిగే హోమగుండంలాగా అమ్మవారి నాభిని వర్ణించినటువంటి శంకరుడు ఇక్కడ ఈ పాదంలో ఆ మన్మధుని అర్ధాంగైనటువంటి రతీదేవి ఆనందంగా వ్యవహరించే విహార గృహంలాగా అమ్మవారి నాభి ప్రకాశిస్తోందని మనకి చెప్తున్నారు. అంటే సౌందర్యం, శృంగారం, సృష్టి శక్తులు సురక్షితంగా పవిత్రంగా నివసించే విలాస కేంద్రం అమ్మవారి నాభిస్థానం అని చెప్తున్నారన్నమాట. కిమపి అంటే వర్ణనాతీతమైనదని చెప్పుకున్నాం కదా. కవి ఎంతటి మహానుభావుడైనా పరాశక్తి దివ్యాంగ సౌందర్యాన్ని సంపూర్ణంగా మాటల్లో బంధించలేడు కదా. అందుకే శంకరుడు కిమపి అని చెప్పారు. అంటే ఇది తేల్చి చెప్పడానికి వీలు కాని, అంటే మానవ ఊహకు కూడా అందనేటువంటి ఒక దివ్యమైన విచిత్ర స్వరూపము అని ఆయన భావం అన్నమాట. ఇంకా ఏం సంబోధిస్తున్నారు? గిరిసుతే అంటే పర్వతరాజు కూతురైన పార్వతి అమలమైన అత్యంత పవిత్రమైన మంచు కొండల మాతట. అంతటి పవిత్ర కలిగినటువంటి తల్లి, నీ నాభి దివ్య శక్తులకు నిలయము అని శంకరుల వారు అమ్మవారిని అత్యంత ప్రేమతో భక్తితో పిలుస్తున్నారట. ఇక చివరి పాదం, బిలద్వారం సిద్ధే గిరిశనైనాం విజయతే. బిలద్వారం అంటే బిల అంటే గుహ, ద్వారం అంటే మార్గం అన్నమాట. బిలద్వారం అంటే గుహకు ప్రవేశ ద్వారము. సిద్ధేహే, ఇక్కడ సిద్ధే అంటే సమాధ స్థితిని, దివ్యానంద స్థితిని పొందేందుకు, ఇంకా పరమయోగి స్థితిని పొందడానికి అని అర్థం వస్తుంది అనమాట. గిరీశ అంటే, గిరి అంటే పర్వతము, ఈశ అంటే ప్రభువు. ఎవరండి గిరీశుడు అంటే? పరమశివుడు. నయనానం అంటే నేత్రాల యొక్క, దృష్టిల యొక్క. ఇక్కడ నయనానం అనే పదానికి రెండు భావాలు ఉన్నాయి. ఒకటి కళ్ళు, రెండు దృష్టి, చూపు అన్నమాట. విజయతే ప్రకాశిస్తోంది, గొప్పగా వెలుగుతోంది అని అర్థం అన్నమాట. ఇక దీని భావార్థం ఏంటంటే, కైలాసవాసుడైన పరమశివుని కన్నులు అనేటువంటి యోగులు, అంటే కన్నుల్ని యోగులతో పోల్చారనమాట. దివ్యమైన అనంత సమాధ స్థితిని పొందడానికి, అంటే ఆత్మానందాన్ని పొందడానికి ప్రవేశించే ఒక రమణీయమైన గుహద్వారం లాగా నీ నాభి అత్యుత్తమంగా విరాజిల్లుతోంది తల్లి అని చెప్తున్నారన్నమాట. దీనికి ఆధ్యాత్మిక యోగ వివరణ తెలుసుకోవాలి అంటే గనక మనము గిరిశనైనాం అంటే శివుని కన్నులు అనమాట. పరమశివుడు ఒక మహాయోగి. ఆయన కన్నులు ఎప్పుడు లౌకిక విషయాల వైపు చూడనే చూడవు. అటువంటి మహాదేవుని కన్నులు కూడా అమ్మవారి నాభిస్థానం వైపు స్థిరంగా చూస్తున్నాయి అంటే దానికి అర్థం, దానికి కారణం లౌకిక ఆకర్షణ మాత్రం కాదు. అది యోగ సిద్ధినిచ్చే పవిత్ర స్థానం
కావడమే. శంకరులు ఇక్కడ శివుని కన్నులను దివ్య జ్ఞానాన్ని వెతికే యోగులతో పోల్చారన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు? సిద్ధేహే బిలద్వారం అంటే సిద్ధిని ఇచ్చే గుహముఖం అని. పూర్వం ఋషులు యోగులు దివ్యమైన తపస్సు చేసి ఆత్మసిద్ధి పొందడానికి నిర్జనమైన గుహల్లోకి బిలాల్ అంటేవారు, బిలం అనేవారు, వాటిలో ప్రవేశించేవారు కదా. ఇక్కడ శివుని కన్నులనేటువంటి యోగులు అంటే కన్నుల్ని యోగులతో పోల్చారనమాట. శివుని కన్నులనే యోగులు ఆ చిదానంద రూపిణైనటువంటి పరాశక్తి ఉపాసనలో మునిగిపోయి అమృతత్వం అనే సిద్ధిని పొందడానికి ప్రవేశిస్తున్న దివ్య తపో గుహముఖం అమ్మవారి నాభి అని చెప్తున్నారన్నమాట. విజయతే అని చెప్పారు. ఇంకా ఈ నాభి స్థానం సమస్త లోకాలలో వర్ణింపజాలన దివ్యత్వంతో అత్యున్నత విజయాన్ని పొంది ప్రకాశిస్తోంది అని శంకరాచార్యులు ఈ శ్లోకాన్ని అద్భుతంగా ముగించారండి. మరి మన శరీరంలో నాభిస్థానమే మణిపూరక చక్రం. ఇది సమస్త ప్రాణశక్తికి మూలం కదా. మరి పరమశివుడు ఆ మణిపూరక చక్రం ద్వారానే పరాశక్తి మూలాధార శక్తిని, ఆనందాన్ని దర్శిస్తున్నారని ఈ పాదంలోని యోగ అంతరార్థం. ఇక మొత్తానికి భావార్థం ఏంటంటే, ఈ శ్లోకంలో శంకరుడు అమ్మవారి నాభిని వర్ణిస్తూ ఉన్నారండి. అమ్మవారి నాభి స్థిరంగా ప్రవహించే గంగా నదిలో సుడిగుండం ఏర్పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందట. అంత పవిత్రమైనదని అర్థం అన్నమాట. అమ్మవారిలోని ప్రతి అణువు పవిత్రం. నాభి సృష్టి పోషణకు మూలమై మరింత పవిత్రతను పొందిందన్నమాట. అంతేకాదు, సుడిగుండంలో పడ్డవాడు మునిగిపోతాడు కదా. మరి సృష్టి అనే సుడిగుండం అమ్మవారి నాభి నుండే వస్తుంది కదా. ఆ మాయలో పడ్డవాడు మునిగిపోతాడు, అమ్మను పట్టుకున్నవాడు మాత్రం అమ్మలో ఐక్యం అవుతాడు అని అర్థం. మరి ఇక్కడే జఠరాగ్ని కూడా ఉందండి ఈ నాభి దగ్గరే. శంకరులు దీనిని మన్మధుని హోమగుండం అని చెప్తున్నారు. అన్నం అరిగితేనే కదా శరీరానికి బలం, ఆ బలం ఉంటేనే కోరికలు, కోరికలు పుట్టించి మనల్ని మాయలో ముంచి మళ్ళీ మళ్ళీ జన్మలెత్తేలా చేయడం అనేటువంటి హోమం మన్మధుడు ఇక్కడ నుండే చేస్తున్నాడు అని అర్థం అన్నమాట. చూసారా ఎన్ని రకాలుగా శంకరులు అమ్మవారి నాభిని పోలుస్తున్నారు. నాభి నుండే కదా గర్భంలోని బిడ్డకు ఆహారం కూడా అందేది. అందుకే శివునికి తపస్సు సిద్ధింపజేసే స్థానం అని కూడా అంటున్నారు. అంటే గర్భంలోని బిడ్డ అనుక్షణం శివ ధ్యానంలో ఉంటుంది. ఆ ధ్యానంలో ఉన్న బిడ్డకి రక్షణ పోషణ లభించేది అమ్మవారి నాభి ద్వారానే. అమ్మ నాభి జన్మ ఇవ్వడం ఒక్కటే కాదండి, అంతటా అమ్మను చూడడం వస్తే కనుక మళ్ళీ జన్మ లేని స్థితిని కూడా తీసుకెళ్తుందని దీనికి అర్థం అన్నమాట. అది ఈ శ్లోకంలో ఉండేటువంటి రహస్యం అన్నమాట. ఇక సరళంగా చెప్పుకోవాలంటే ఈ శ్లోకానికి అర్థం, ఓ అమ్మా, నీ నాభి ప్రశాంతంగా ఉన్న గంగానది సుడిగుండంలా కనిపిస్తోంది. నీ నడుముపై ఉన్న వెంట్రుకల వరుస అనే తీగ పెరగడానికి నీ నాభి ఒక పాదులాగా, ఒక కుదురులాగా పనిచేస్తోంది. మన్మధుని అగ్ని వెలిగే హోమగుండంలాగా, ఇంకా రతీదేవి ఆడుకునే నివాసంలాగా కూడా నీ నాభి ప్రకాశిస్తోంది. అన్నిటికంటే మిన్నగా పరమశివుని కళ్ళు అనేటువంటి యోగులు దివ్యమైన ఆనందాన్ని పొందడానికి లేదా సాధించడానికి ఈ నాభి ఒక తపోగుహలా ప్రకాశిస్తోంది తల్లి అని చెప్తున్నారనమాట. దాని అర్థం ఇది. మొత్తానికి శ్లోకం భావార్థం ఏంటంటే, అజ్ఞానులకు అమ్మవారి రూపం కేవలం బాహ్య సౌందర్యంగా కనిపిస్తుంది, కానీ ఉపాసకులకు ఇంకా శివునికి అమ్మవారి నాభి అనేది సమస్త సృష్టి శక్తులకు, ఆధ్యాత్మిక సిద్ధులకు మూలస్థానమైన అనాహత మణిపూరక యోగ కేంద్రం. అదండి శ్రీ శంకరుల వారు వర్ణించినటువంటి అమ్మవారి దివ్య నాభి సౌందర్య భావార్థం. జగన్మాత రూపంలో ఉన్నటువంటి ప్రతి అంగం ఒక గొప్ప ఆధ్యాత్మిక నిధి దాగి ఉందనడానికి ఈ శ్లోకమే ప్రత్యక్ష నిదర్శనము. మరి దీనికి ఉపమానం ఏంటంటే, ఒక సుందరమైన చెట్టు పెరగడానికి కింద ఉన్న నేల పాదు ఎలాంటిదో అమ్మవారి దివ్యమంగళ రూపం అనే కల్పవృక్షానికి నాభి స్థానం అటువంటి మూలాధార పాదు, కుదురు అని అర్థం అన్నమాట. అమ్మవారి కరుణా వీక్షణాలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఈ దివ్యమైన సౌందర్య శ్లోక విశేషాలు
మీ మనసుకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తే గనక ఈ వీడియోను లైక్ చేసి మీ తోటి భక్తులకు షేర్ చేయండి. మరిన్ని భక్తి ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.